ఓహో! థర్డ్ ప్రోమోలో చూస్తుంటే కొంచెం ఘాటుగానే ఉండేలా ఉంది వాళ్ళ కంటెంట్. అసలు ఎవరు తగ్గట్లేరుగా. యష్మి ఎలాగో తగ్గదు, మనకు తెలిసిన విషయమే. ఆల్రెడీ ఫస్ట్ ప్రోమోలో మనం చూసాము. నెక్స్ట్ ఫస్ట్ ప్రోమో అంటే సెకండ్ ప్రోమో. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ కూడా ఆమెకి ఇంతకుముందు చీఫ్ అవ్వాలని చూద్దాంలే, నాకు నిజంగా క్వాలిటీస్ ఉన్నప్పుడు నేను ఇంక కాన్ఫిడెంట్ అని అనుకున్నప్పుడు నేను అప్పుడు చేస్తానులే అన్నట్టుగా, మెల్లగా చేద్దాంలే అన్నట్టుగా అనుకుంది. బట్ మొన్న రీసెంట్గా ఆల్రెడీ ఈమె చీఫ్ అవ్వాలనిలే ఏదేదో ఏం లేదు, ఈమెకి అసలు ఏముంది, ఈమె ఏం ఆడలేదు అన్నట్టు కంప్లైంట్స్ వచ్చేసరికి ఓహో నేనేదో పాజిటివ్ ఇంటెన్షన్తో ఉంటే వీళ్ళకి ఇలా అర్థమైందా అనే ఉద్దేశంతో ఆమె ఇప్పుడు నేను చచ్చినట్టు అవ్వాలి అన్నట్టుగా బీచ్ మించు కూర్చుంది. కానీ ఇప్పుడు అవ్వాలి బీచ్ మించు కూర్చోవడం కంటే కూడా ఇంతకుముందు ఆల్రెడీ ప్రేరణ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ నుంచి కూడా చీఫ్ అవ్వాలని చాలా కోరికతో ఉంది. అండ్ గేమ్ కూడా సూపర్ సీరియస్గా ఆడుతుంది. అవ్వాలనుకున్న ప్రతిసారి కూడా తన పార్టిసిపేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేసింది. బట్ అయితే ఎండ్ ఆఫ్ డే తన చేతిలోకి రాకపోయినా కూడా జీల్ అని తనకు ముందు నుంచి ఉంది కాబట్టి విష్ణువ ప్రేరణ అని మనం చూసుకుంటే ఖచ్చితంగా ప్రేరణ వైపే ఎవరైనా మొగ్గు చూపుతారు, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్సే కాదు బయట చూస్తున్న ఆడియన్స్కి కూడా. సో ఆబ్వియస్లీ ప్రోమో ప్రకారంగా చూసుకుంటే ప్రేరణని వరించినట్టుగా అయితే తెలుస్తుంది. మరి చూద్దాం ఎగ్జాక్ట్ ఎపిసోడ్ అయ్యాక. తర్వాత చూసుకుంటే నైనిక అండ్ ప్రేరణ మధ్య కూడా అసలు ఆ పిల్ల ఎప్పుడు అట్లనే బ్లాక్ చేస్తుంటుంది. అంటే నేను బ్లాక్ చేయడం ఏంటి, అసలు బ్లాక్ బేసిక్గా ఆ గేమే అలాంటిది కదా. ఆ గేమే ఒకరిని రానికుండా వాళ్ళే వెళ్ళిపోవడం, అంతేగాని కంప్లీట్గా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాక కూడా ఎవరైనా బ్లాక్ చేస్తే అది కష్టం అవుతుంది. లోపలికి వెళ్ళిపోయాక అరే ఆ మెయిన్ డోర్ దగ్గర వెళ్దాం ఇలా బ్లాక్ చేద్దాం అనుకుంటూ వెళ్ళి బ్లాక్ చేస్తే అది తప్పవుతుంది. అంతేగాని ఈ గేమే అలాంటిది. నువ్వే ఫస్ట్ వెళ్ళే క్రమంలో ఎవరైనా అడ్డు వస్తుందంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఇట్లా అడ్డుగా ఉండి వెళ్ళిపోవడమే అంతే. అది కంప్లీట్లీ ఇల్లీగల్ లాగా లేకపోతే క్రైమ్ లాగో అలా చూడడం అయితే రాంగ్ అది. సో ఇదా ప్రేరణ అదే అంటుంది, అసలు నేను బ్లాక్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నా అంటే బ్లాక్ చేయలేదమ్మా చేసామేమో అని అనిపిస్తుంది అన్నట్టుగా అన్నాను అని ఈమె చాలా తెలివిగా చెప్తుంది నైనిక. అసలు బేసిక్గా నైనిక ఇలాంటివి ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో కూడా ఏంటి సరే ఓకేలే అన్నట్టుగానే యాక్సెప్ట్ చేసే కైండ్ ఇదనమాట. బట్ ఇవాళ మాత్రం కొంచెం మాట్లాడుతుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు కదా నైనిక అసలు ఏం మాట్లాడట్లేదు, ఎవరితో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఏ టాస్క్ వస్తే ఆడదాం తప్ప తర్వాత ఇంకా అసలు కనిపించట్లేదు హౌస్లో ఆడినట్టుగా అందరూ అదే పనిగా కంప్లైంట్ చేస్తుండేసరికి ఇదేదో నా దొంపదించేలా ఉంది, ఎందుకు వచ్చిందిరా నాయన అంటూ ఆమె కూడా మాట్లాడడం మొదలు పెడుతుంది. నామినేషన్స్ వల్ల వచ్చిన ఐడియాలే వీళ్ళందరికీ. విష్ణుప్రియకి సేమ్ ఐడియా, ఏది ఇంతమంది నేను చీఫ్గా పార్టిసిపేట్ చేయలేదు అంటే నాకేదో పెరిగితనమో నాకు అంత సీన్ లేదు అనే ఫీలింగ్లో ఉన్నారు, ఎందుకు వచ్చింది నాయన నేను పార్టిసిపేట్ చేస్తాను. విష్ణుప్రియ బయలుదేరింది, నైనిక కూడా ఇప్పుడు వాయిస్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ యష్మి ఎలాగో కంటిన్యూ చేస్తూనే ఉంది. మణికంఠ యష్మిని ఇట్లా చూస్తూ పిల్లేంద్రా నన్ను తగులుకుంది అటు ఇటు పోయి, ఇక ఈ పిల్ల ఇక ఆపదా అన్నట్టుగా మిగతా వాళ్ళ విషయం మీద మణికంఠ ఎంత వెళ్ళాలో అంతూ వెళ్తున్నాడు అనమాట. ఎక్స్ట్రీమ్స్ వెళ్తున్నాడు ఎంతైనా సరే. బట్ యష్మి విషయంలో వచ్చేసరికి వెళ్ళాలా వద్దా అంటూ అఫ్కోర్స్ తనకి ఎంతో కొంత కాంట్రవర్సీ అయినా కూడా ఎంతో లొల్లి పెట్టుకుంటున్నా కూడా యష్మితోని కూడా కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఏంద్రా యష్మి అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఉంది కాబట్టి యష్మి మీదకి ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాను. అందులోనూ ప్రోమో చివర్లో చూసాం కదా, మణికంఠ చూసావు కదా నన్నే తీసేసావు కదా అన్నట్టుగా ఏదో మాస్ సినిమాలో బాలకృష్ణ గారి సినిమాల్లో విలన్లు ఎలాగైతే వార్నింగ్ ఇస్తారో దానికి బాలయ్య ఇచ్చే రిటర్న్ వార్నింగ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో అనిపించింది అన్నమాట. ఫుల్ మాస్ వార్నింగ్ అన్నట్టుగా. బట్ ఆ టైప్లో అదే పనిగా కక్ష కడుతూ ఉంటే నాగుపాములాగా బుస కొడతా ఉంటే ఎవరికి నష్టం, ఆమెకే నష్టం, ఎవరికి లాభం, మణికంఠకే లాభం. ఇది వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది, బయటికి వెళ్ళిపోయాక మాత్రమే అర్థమవుతుంది అది. అండ్ తర్వాత ప్రోమో 3 చూసుకుంటే ఇలా రచరచ చేసింది అన్నట్టుగా అర్థమైపోయింది అనమాట. సో దాంతోపాటు ఓటింగ్ మనం చూసుకుంటే కంపారిటివ్లీ నిఖిల్ కొంచెం బెటర్ అవుతున్నాడు అన్నట్టుగా తెలుస్తుంది. తనకి ఆటపరంగా చూసుకున్నా కూడా మంచి వైబ్తో అయితే కొనసాగుతున్నాడు కాబట్టి అటు టాస్క్లు గెలవడం కానీ ఈసారి చీఫ్గా ఉన్న టైంలో తన డెసిషన్స్ తీసుకోవడం అనేది కూడా కరెక్ట్గా ఉండడం, అంటే అవతల టీంలో స్ట్రాంగ్ వాళ్ళని తీసేయకుండా వీక్ వాళ్ళని తీసేయడం, తద్వారా వైల్డ్ కార్డ్స్ ఆపడానికి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఈ రెండు టీమ్స్లో ఉంటారని ఈ విధంగా ఆలోచించగలగడం,
ఏదైనా సరే వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మండే రోజు జరిగిన నామినేషన్స్ ద్వారా కానీ అక్కడి నుంచి నేర్చుకున్న వాళ్ళే వీళ్ళందరూ. సో నిఖిల్ చూస్తే కొంచెం బెటర్మెంట్గా అవుతుంది. లాస్ట్ మార్నింగ్ ఇద్దరికి 1% తేడా 1.5-2% దాకా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. కొంచెం 1% 1-1.5% డిఫరెన్స్ మాత్రం వచ్చేలా ఉందన్నమాట. స్టిల్ నబిల్ ఈజ్ ఆన్ ద టాప్ 26-27 రేంజ్లో తనుకుంటే, ఈయన ఒక 26 దాటి కొంచెం అయితే ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది అన్నమాట. 1% లోపే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇట్స్ క్లియర్ దట్ నబిల్ అండ్ నిఖిల్ ఏకదమ్ వెళ్ళిపోతున్నారు. ఇదే పోటీ చివరి దాకా ఉంటే మటుకు ఇంకా ఎవరిని ఆపలేరు. వీళ్ళిద్దరు పోటీ ఎప్పుడైనా సరే విన్నర్ పొజిషన్కి ఇలా ఇద్దరు పోటాపోటీగా ఉండుంటే అప్పుడు ఫినాల్లో ఎవరు విన్ అవుతారా అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇలా కాకుండా డిఫాల్ట్గా ఇట్లా ఏ సీజన్లో అయినా మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. 5th సీజన్లో సన్నీ కాకుండా ఇంకెవరు విన్ అవుతారా, 4th సీజన్లో అభిజిత్ కాకుండా ఇంకెవరు విన్ అవుతారా, ఇలా ఆబ్వియస్లీ కొన్ని తెలిసిపోయినాయి. 6th ఆ దిక్కుమాల సీజన్ మనం గుర్తు చేయకపోవడమే బెటర్లే, కానీ ఇలా కొన్ని సీజన్లో ఆబ్వియస్లీ తెలిసిపోయినాయి. ఇక్కడ ఆబ్వియస్లీ తెలిసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. నబీల్ అండ్ నిఖిల్ ఇదే పోటీ కొనసాగితే మటుకు. బట్ నిఖిల్కి అయితే ప్రస్తుతానికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ వల్ల పడుతున్నాయి ఓట్లు, అది వేరే విషయం. కానీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ ఎన్నో రోజులు ఉండదు చివరి వరకు. బట్ తన గేమ్ని బక్కలప్ చేస్తే, కొంచెం స్పీడప్ చేస్తేనే అవుతుంది. అది తన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్లో కానీ, నామినేషన్స్ పాయింట్స్లో కానీ, లీడర్షిప్ స్కిల్స్లో కానీ, లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లో కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా నిఖిల్ తను ఎక్సెల్ చేసుకుంటూ నబీల్తో పోటాపోటీగా వెళ్తేనే తను ముందుకెళ్ళగలరు. ఎందుకంటే నబీల్కి బిగ్ బాస్కి వచ్చిన ఓటింగ్ ఇది. తనకి యూట్యూబర్గా ఎంతో కొంత వస్తున్నా కూడా కంపారిటివ్లీ బిగ్ బాస్ పరంగా వచ్చిన ఇంపాక్టే ఎక్కువ కాబట్టి నబీల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి టైటిల్ విన్ అవ్వడానికి. సో ఇప్పుడు నిఖిల్ కూడా అది స్పీడప్ చేయగలిగితే మాత్రం అన్ని విషయాల్లో యాక్టివ్ అయ్యి, ఎలాగో సోనియా లేదు డిస్ట్రాక్ట్ చేయడానికి, కాబట్టి నిఖిల్ హ్యాస్ మోర్ ఛాన్సెస్. వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా వీళ్ళిద్దరిని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్లో వీళ్ళని మించి రేంజ్ ఉన్న ఓటింగ్ ఎవరూ లేరు అక్కడ. సో ఇట్స్ క్లియర్ దట్ వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది చాలా ముందుకి వెళ్ళడానికి అని. అండ్ తర్వాత 3rd పొజిషన్లో యాజ్ యూజువల్గా అయితే మణికంఠ కొనసాగుతున్నాడు విత్ 18% ఓటింగ్తో. 17-18, 18-19, 17-19 దాంట్లో అయితే మెజారిటీగా మణికంఠగా పడుతున్నాయి. సో యావరేజ్గా తీసుకుంటే 1800గా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో మణికంఠ అండ్ విష్ణుప్రియ అదే 14%తో అలాగైతే కొనసాగుతుంది. ఇవాళ ఎపిసోడ్ తర్వాత ఏమైనా మారుద్దా అనేది చూడాలి. తన మీద తనకి స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తుంది కదా, అంటే మరీ ఎంత స్ట్రాంగ్ వెళ్ళిందా, లేకపోతే ఇస్తే ఇచ్చారు లేకపోతే లేరా, ఎందుకు వచ్చింది మళ్ళీ నేను అసలు చీఫ్ పొజిషన్కి ఫైట్ చేయలేదని మళ్ళీ నామినేట్ చేస్తారు అన్నట్టు ఏదో ఫార్మాలిటీ లాగా పార్టిసిపేట్ చేసిందా అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. మోస్ట్లీ ఫార్మాలిటీ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చీఫ్ పొజిషన్కి కంప్లీట్గా రెడీ అయినప్పుడే నేను చేస్తా అనుకున్నామా, మొన్న కంప్లైంట్ రాగానే ఇప్పుడు ఇమీడియట్గా ఎందుకు పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ అందరు దొబ్బుతారు ఎందుకు వచ్చిందిరా నాయన అని అంతే. అండ్ తర్వాత ఆదిత్య అండ్ నైనిక వీళ్ళిద్దరూ 9 and 7%, జస్ట్ 2% డిఫరెన్స్తో అయితే వీళ్ళిద్దరి ఓటింగ్తో ఉన్నట్టుగా తెలుసుకుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే నైనికాకి వెళ్ళిపోయే ఛాన్సే ఎక్కువగా ఉంది ఈ వారం. మోస్ట్లీ ఇవాళ వెనస్డే, మోస్ట్లీ ఇవాళ నైట్ వరకే అయిపోతుండే, మళ్ళీ థర్స్డే నైట్ వరకు అన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. థర్స్డే నైట్ అంటే మనకి ఎపిసోడ్లో ఫ్రైడే బయటికి పంపించినట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఫ్రైడే బయటికి, సాటర్డే ఇమీడియట్గా నెక్స్ట్ డే ఇంకో ఎలిమినేషన్ ఆదిత్య గారిని పంపిస్తారు. వన్ డే తేడాతో ఇంకేముంది పంపించా, అదేదో ఇవాళ నైట్ వరకే చేసేసి రేపు పంపించేస్తే రేపటి ఎపిసోడ్లో ఇంకా అయిపోతుంది అన్నమాట, కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఎనీవే వాళ్ళ ఇష్టం. అండ్ దిస్ ఈస్ ఫర్ ఓటింగ్ పోల్లో ఆల్రెడీ 21,000 దాకా అయితే వేశారు. నేను ఎక్కువ షేర్ చేయను, దాని గురించి ఎక్కువ మాట్లాడను కాబట్టి దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పుడైతే వెళ్ళి ఓటేసేయండి. నాకు కొంచెం ఇంకా క్లారిటీగా ప్రతి దాని గురించి తెలిసి తద్వారా ఓటింగ్ పోల్లో కూడా దాని గురించి డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నా ఛానల్ కమ్యూనిటీ పోల్లో వెళ్ళి ఓటేసేయండి. మనం ఇంకా బెటర్ అక్యురేట్ ఓటింగ్ రిజల్ట్స్ కోసం అయితే మనం దాన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫైనల్ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు, బాయ్, ప్లీజ్ డోంట్ మిస్.